హాయ్ ఎవరివన్. ఈరోజు వచ్చేసి నేను బియ్యం పిండితో ఇలా చెక్కలు చేస్తున్నాను, చూద్దాం రండి. ఫస్ట్ ఒక జోడతాలికి పిండి తీసుకున్నాను, బియ్యం పిండి. తర్వాత వచ్చేసి బాండీ పెట్టి అదే కొలతతో ఒక జోడితాలు నీళ్ళు తీసుకున్నాను. అందులో తగినంత ఉప్పు, తర్వాత బటర్ వేసాను. ఇంత సరిపోతుంది ఒక జోడితాలి పిండికి. ఇవి బాగా మరిగాక అందులో పిండి వేసేసాను, బియ్యం పిండి. అది బాగా కలుపుకొని కొంచెం దగ్గరకు అయ్యేదాకా ఇలా కలుపుకొని నీట్గా దీన్ని చూసారా. ఇప్పుడు ఇందులో వచ్చేసి 3 చిన్న స్పూన్ల కారం వేసాను. 3 స్పూన్లు సరిపోతుంది, చిన్న స్పూన్ అది. తర్వాత ఒక 50 గ్రాములు నువ్వులు వేసాను. ఇదంతా గంటెతో కలిపాను. కొంచెం వేడిగా ఉంది ఇది, కొంచెం చల్లగా అయ్యేదాకా స్పూన్తోనే కలిపాను, అంతా గంటెతోని. ఇప్పుడు మొత్తం కలిపాను చూసారా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను. చిన్న చిన్న బాల్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను అంత ఒక కవర్ తీసుకొని దానిపైన పెట్టేసి మనం పిండి తీసుకున్న జోడతాలి ఉంది దాంతోనే అన్నీ ప్రెస్ చేశాను చూసారా. మొత్తం ఒకటేసారి ప్రెస్ చేశాను మొత్తము. ఇప్పుడు బాండీలో నూనె పెట్టేశాను. ఒకటొకటి నూనె వేడెక్కింది. ఇందులో బాండీలో వేసేస్తున్నాను. చూసారా, పొంగుతున్నాయి. కొంచెం లైట్గా పొంగుతాయి. ఎవరైనా సోలా పొడి వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. ఇలా బాగా కొంచెం కరకరలాడేలాగా వేయించుకోవాలి, మెత్తగా వేయించుకోకూడదు. చూసారా, ఇప్పుడు అయిపోయినాయి, తీసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, కరకరలాడే బియ్యం పిండితో చెక్కలు. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.